ఇక కాబోయే ముఖ్యమంత్రి మరోసారి జగనేనని జూన్ 9న విశాఖలో ఆయన ప్రమాణ స్వీకారం అంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, వైసీపీ చేస్తున్న ఈ బిల్డప్ కార్యక్రమాన్ని ఎలా చూడాలి? దీని గురించి రాజకీయ పరిశీలకులు ఏమంటున్నారు? నరేష్, మొన్నటి వరకు మనం చూసాం వైజాగ్ రాజధాని, వైజాగ్ కి సంక్రాంతికి వెళ్తాం, దసరాకి వెళ్తాం అని చెప్పి చేసినటువంటి ప్రకటనలు కూడా మనం చూసాం. కానీ ఎన్నికలు కూడా పూర్తయినాయి, కానీ ఎక్కడికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం ఇదే తరహా ప్రచారం మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, పోలింగ్ తర్వాత నుంచి కూడా ఒక కొత్త ప్రచారానికి, ఒక కొత్త హైడ్రామాకి కూడా తెరలేపారు. వైజాగ్ లో 9న ప్రమాణ స్వీకారం ఉండబోతోంది అని చెప్పి. సో అయితే దానిపైన ఎక్కడా కూడా పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున వారిలో నుంచి స్పందన కనిపించలేదు. కానీ ఈ లోపు విదేశాలకు వెళ్తూ జగన్ మరొకసారి ఐపాక్తో సమావేశం అవడం, ఖచ్చితంగా గతం కంటే ఎక్కువ రాబోతున్నాయనేటువంటి కామెంట్ చేసి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ నుంచి కొంతమంది అంటే ఇది బెట్టింగ్ కావచ్చు లేదా సత్తా మార్కెట్ పైన ప్రభావితం చేసే విధంగా ఈ ప్రచారానికి అయితే తెరలేపారు. దీనికి సంబంధించి అభ్యర్థులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్య నాయకులు ఇంతవరకు ఎక్కడ బుక్ చేసుకున్న దాఖలాలు స్పష్టంగా అయితే లేదు. కానీ ఈ రకమైన ప్రచారం మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు. చాలా మొదట్ల వైజాగ్ లో 7 నుంచి 10 వరకు కూడా అసలు రూమ్లే లేవు అనేటువంటి విధంగా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇంతవరకు ఎక్కడ ప్రమాణ సహకారానికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, లేదా అక్కడికి సిఎస్ కూడా వెళ్ళాడు వైజాగ్కి, లేదా కలెక్టర్లతో సమావేశం కానీ, లేదా ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇవేమీ లేవు. ఇంకోవైపు చూస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ మాకు సహకరించలేదు, కూటమి ఏర్పడిన దగ్గర నుంచి అని చెప్పి ఇప్పుడు కూడా ప్రస్తుతం మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవైపు మాకు సహకారం లేదు, మాకు ఎన్నికలకు సంబంధించిన అధికారులు సహకరించలేదు, ఉద్యోగులకు సంబంధించి మాకు వ్యతిరేకంగా చేశారు, ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఒక విధంగా తమ రాబోయేటువంటి ఫలితాలకు సంబంధించి తమ ఎదుర్కోబోయే పరిస్థితిని ముందు నుంచి కూడా చెప్పుకునే ప్రయత్నం ఒకవైపు చేస్తూ, ఇంకోవైపు వైజాగ్ అని చెప్పి ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకు అసలు ఇలాంటి డ్రామా ఆడుతున్నారు? ఈ డ్రామాతో నష్టపోబోయేది ఎవరు? ఎవరైనా ఆశపడి కొంతమంది బెట్టింగ్ పాల్పడితేనో, లేకపోతే ఎవరితోనా కొంత దీనిపైన లోకల్ గా స్థానికంగా కూడా పందాలు కాసేటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రచారాన్ని నమ్మేటువంటి వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వాస్తవం ఏందో కూడా మీకు ఇప్పుడు